ఎస్ సో ఇప్పుడు మీ అందరిని నవ్వించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు డానియల్. ఏదో గెటప్ అంట, సర్ప్రైజ్ అంట, చూసేద్దాం. నేను కూడా నీకు అన్నానేనా? అయ్యా దశకాంత దశక్రీవ దశోన్ముఖులైనటువంటి మమ్ములను తుచ్చులు నీచులు అల్పులు అదములైనటువంటి మీ మనుషులు మమ్మల్ని అవమానించి అవహేళన చేస్తున్నారు. అందుకే మా దెయ్యాల దేవత శ్రీముఖి మా గురించి మీకు తెలియపరచడానికి మమ్మల్ని ఇక్కడికి పంపించింది. దయ్యాల దేవత అన్నప్పుడు నన్ను వచ్చి భయపెట్టద్దురా, నా ఆశీర్వాదం తీసుకొని పోవాలి. ఆశీర్వాదం కోసం వచ్చాను, కానీ మొహం చూసి భయం వేసింది. అయితే ఈ రోజు మా దెయ్యాల కష్టాల గురించి చెప్పడానికి వచ్చానన్న. చెప్పుకో. అయినా దెయ్యాలు తెల్ల చీర కట్టుకుందని ఎవరు చెప్పారన్న వీళ్ళకి? రామ్ గోపాల్ వర్మ. అయితే అన్న మేము దెయ్యాలం, మేము అమావాస్య రోజే తిరుగుతాను మీకు చెప్పామా అన్న? మేమన్నా హాస్టల్లో ఉంటున్నామా హాలిడేస్ ఇంటికి రావడానికి? అదే అమావాస్య రోజే బయటకు వస్తారు, తలకు పోసుకొని బయటకు వెళ్ళ మాకు రోజు దెయ్యాలు పడతాయి. మనం ఏమన్నా హైడ్ అండ్ సిక్ ఆడుతున్నామా అన్న? ఆ రోజు బయటకు వస్తే పట్టుకొని వచ్చి పట్టుకోవడానికి ఎంత ఎటకారంగా ఉండిద్ది అంటే అన్న, మోషన్స్ అయి మొగుడు మంచం మేము పడుకుంటే మల్లెపూలు రాలేదని కొట్టింది అన్న పిల్లం. అట్లుంటది. ఇంకొన్ని ఉంటాయి అన్న. ఆ సోషల్ మీడియాలో వచ్చే ఎలా ఉంటాయి అంటే, ఆ ఇంట్లో దెయ్యం ఉంది, ఆ ఊర్లో దెయ్యాలు తిరుగుతున్నాయి, ఆ దెయ్యాల వల్ల ఆ ఊరే కొట్టుకుపోయింది. 6 సంవత్సరాలుగా ఆ ఊర్లో మనుషులే లేరు అన్నాడు. కానీ ఓపెన్ చేస్తే ఏం ఉండదు అక్కడ. ఏ కిట్ క్యాట్ లో టిక్ టాక్ వీడియోస్ కట్ చేసి పెడతా ఉంటారు. పోనీ అసలు వీళ్ళు ఆ దెయ్యాల గురించి న్యూస్ లో ఎలా చెప్తారు తెలుసా? ఒకడు వస్తాడు, నాకన్నా దారుణంగా ఉంటాడు. అసలు ఏం జరిగింది అప్పటి వరకు ఉన్న ఇల్లు ఎందుకని అంత అధ్వానంగా మారింది? 6 సంవత్సరాలుగా ఆ ఊర్లో ఏం జరుగుతుంది? బయటికి వెళ్ళాలంటే భయం. ఆ ఊరిలో ఉన్న ఆసియా తన ముఖం చూసే పారిపోయారని అందరూ రూమర్స్ వచ్చినాయి. కోడిగుడ్డి లాగా ఉండే ఆ ముఖం అది ఎవరిదో తెలుసుకోవాలా? మౌనికాదే. ఎవరికైనా కళ్ళు నెత్తికెక్కుతాయి, తనకే ముందుకొచ్చాయి. ఎవరికైనా కళ్ళు ఓడతాయి, తనకు ఉబ్బాయి. ఇలాంటివి భలే క్రియేటివిటీగా చెప్తా ఉంటారు. వాడు చూసేవాడికి నిజంగానే ఉండే అన్న కాళ్ళు చేతులు వణుకుతా ఉంటాయి. ఇలా సోషల్ మీడియాలో మా కోసం పెడతారంటారన్న. కొంతమంది దెయ్యాలు వదిలేస్తామంటారు, ఆడ వదిలిచ్చేదే లేదు. నాతో పాటు నోకరాజ్ అనే ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. స్కూల్ కు పొమ్మంది వాళ్ళ అమ్మ. పనికెళ్ళి వచ్చే లోపలికి వీడి స్కూల్కి వెళ్ళా. ఎరా ఎందుకు పోలేదు అని అంటే మనోడు ఇలా కూర్చొని, ఎవరే నువ్వు? ఎరా స్కూల్కి వెళ్ళమంటే ఎందుకు పోలేదు? ఎవరే నువ్వు? రే నేను రా మీ అమ్మనే. ఎవరికమ్మా? ఎక్కడమ్మా? ఎవరు నువ్వు? ఇట్లా ఓవర్ యాక్షన్ చేస్తా ఉంటే వాళ్ళ అమ్మకి కడుపులో మండి చీపురు కట్టించి కొట్టింది. దెబ్బకి దెయ్యం వదిలింది, ఈయన బడికి పోయాడు. ఇంగ్లీష్ వచ్చింది, ఆ ఇంగ్లీష్ కట్ చేసి మన ప్రాణాలు చేస్తున్నాడు ఇక్కడికి వచ్చి. దెయ్యాల కన్నా భూమి మీద ఉండే దెయ్యాలే ఎక్కువ, చనిపోయిన దెయ్యాల కన్నా. వాళ్ళు ఎలా ఉంటారో చూపిస్తా. కమ్మౌనిక. ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడ కాలేజ్ స్టూడెంట్ అన్న. కాలేజ్ స్టూడెంట్స్ కాడికి దెయ్యాలు వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకోవాలనుకుంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మా బాధలు అందరూ తెలియజేస్తారనుకున్నా అన్న. పోయి ఆ అమ్మాయిని కలుస్తాను, ఆ సిచ్యువేషన్ ఎలా ఉండదో చూద్దాం. హాయ్, నువ్వు దెయ్యమా? నైస్ టు మీట్ యు. ఒక్క సెల్ఫీ బా పోస్ట్ చేసుకుంటాను. సరిగ్గా పోజ్ ఇవ్వు. థ్యాంక్ యూ. బాధలు చెప్పుకుందాం అని వస్తే సెల్ఫీలు అడుగుతారేంటన్న ఇల్లు. అక్క నేను చచ్చిపోయిన రంగం మొత్తం కొడుకునే. ఓవర్ నువ్వా? ఇప్పుడే బాగున్నావు తెలుసా అప్పటికంటే. చాలా అందంగా ఉన్నావు. ఏదోలే నీ అంత మేకప్ కాదులే గాని. అక్క కొంచెం నా బాధలు చెప్తా, అందరికి తెలియజేస్తావా? సరే చెప్పు. ఆగాగు, ఫేస్బుక్ లైవ్. ఆమె ఎవరు? సార్ నేను సార్ పద్మావతిని. నా కష్టాలు చెప్పుకుందాను వస్తే దీన్ని చూస్తేనే భయం వేస్తుంది సార్. నేను మళ్ళీ కలుగుతాను సార్. ఉంటాను సార్. దీన్ని సెల్ఫీ పిచ్చి తగలయ్యా బాబు. ఇలా ఉంటదన్నా.